ప్రపంచ రికార్డు సృష్టించి వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళా టీం ఆస్ట్రేలియా గర్వాన్ని బద్దలు కొట్టిన హర్మన్ కౌర్ సేన ఇక మిగిలింది ఒక్క అడిగే కల నెరవేరేనా వెళ్ళు. హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. భారత మహిళా క్రికెట్ టీం చరిత్రను తిరగరాసింది. డివై పాటిల్ స్టేడియంలో జరిగినటువంటి ఉత్కంఠభరిత సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ బరిలోకి ప్రవేశించింది భారత్. జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 రన్స్తో నాట్అవుట్గా నిలిచి జట్టును గెలిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 89 పరుగులతో ఆమెకు అద్భుతమైనటువంటి సహకారం అందించింది. వీరిద్దరి మధ్య 167 పరుగుల భాగస్వామ్యం భారత విజయానికి పునాది వేసింది. ఆఖర్లో అమన్జోత్ కౌర్ బౌండరీలతో విజయాన్ని అందించడంతో భారత్ డగౌట్లు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. భారత్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. నవంబర్ 2న జరిగేటువంటి ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మహిళా ప్రపంచ కప్ చరిత్రలో ఇది అత్యధిక పరుగుల చేజింగ్. సెమీఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. జెమిమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులతో భారత్ 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మెరిసే లైట్ల వెలుగులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ తమ 3వ మహిళా ప్రపంచ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జెమిమా రోడ్రిగ్స్ జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఇన్నింగ్స్ను సృష్టించింది. నరాలు తెగే ఉత్కంఠమైనటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడానికి సహాయపడింది. ఈ గెలుపుతో భారతదేశం ఆస్ట్రేలియా 16 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచినటువంటి విజయ పరంపరను బద్దలు కొట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం డెర్బీలో హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన 171 పరుగులను గుర్తు చేసింది. ఈ విజయం ఇప్పుడు నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరుకు దారితీస్తుంది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఆస్ట్రేలియా అలీసా హిలీని హర్మన్ ప్రీత్ కౌర్ పడగొట్టడంతో మొదట్లోనే భయపెట్టింది. ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లిస్ పెరీ రెండో వికెట్కు 155 పరుగుల భాగస్వామ్యంతో తిరిగి ఇన్నింగ్స్ను నిర్మించారు. వివాదాస్పదమైనటువంటి బంబాల్ నిర్ణయం నుంచి 62 పరుగుల వద్ద బయటపడిన లిచ్ఫీల్డ్ 93 బంతుల్లో 119 పరుగులు చేసి తమ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆమె తొలి ప్రపంచ కప్ సెంచరీ కూడా. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది. పెర్రీ 77 పరుగులతో నిలకడగా ఆడగా ఆస్లీ గార్డ్నర్ 63 పరుగులతో వేగంగా రాణించడంతో ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసింది. భారతదేశం తరపున శ్రీచరణి 49 పరుగులకు 2 వికెట్లు పడగొట్టి రాణించగా దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది. కిమ్ గార్డ్, షఫాలి వర్మను ప్రారంభంలోనే అవుట్ చేయడంతో భారతదేశం చేజింగ్ అస్థిరంగా ప్రారంభమైంది. స్మృతి మందన, జెమిమా రోడ్రిగ్స్ తిరిగి బౌలింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత హేలీ చేసినటువంటి రివ్యూలో మందన 24 పరుగులకే లెగ్ సైడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ జెమిమాతో కలిసి జట్టును బలోపేతం చేశారు. ఈ జోడీ రికార్డు స్థాయిలో 167 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను స్థిరపరిచింది. ఇది టోర్నమెంట్ చరిత్రలోనే ఆస్ట్రేలియాపై అత్యధికమైనటువంటి భాగస్వామ్యం. హీలీ చేతిలో ఒకసారి బౌలింగ్ వేసిన హర్మన్ ప్రీత్ తన అదృష్టాన్ని పూర్తిగా ఉపయోగించుకొని 92 బంతులు 89 పరుగులు చేసి అన్నాబెల్ సదర్లాండ్ చేతికి క్యాచ్ ఇచ్చింది. కెప్టెన్ నొప్పులతో ఇబ్బంది పడుతూనే ఆడింది. కెప్టెన్ అవుట్ అయ్యేసరికి భారతదేశానికి ఇంకా 100 పరుగులు అవసరం. కానీ జెమిమా ప్రశాంతతతో బిగ్ స్ట్రోక్స్ ఆడుతూ ఒత్తిడి తగ్గించింది. విజయానికి చేరువవుతున్నటువంటి టైంలో దీప్తి శర్మ రన్అట్ మరోసారి టెన్షన్ పెట్టింది. అయినప్పటికీ ఇండియా విజయానికి చాలా దూరంలోనే ఉంది. జెమిమా తన ఫస్ట్ ప్రపంచ కప్ సెంచరీని 115 బంతుల్లో సాధించి జెమిమా సమతుకంతో చేజింగ్ను కొనసాగించింది. రిచా ఘోష్ 16 బంతుల్లో 26 పరుగులు జోడించి 2 భారీ సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై దాడి చేసింది. ఇంతలో సదర్లాండ్కు ఆమె వికెట్ తీసింది. చివరి 5 ఓవర్లలో 34 పరుగులు అవసరమైనప్పుడు జెమిమా పూర్తి నియంత్రణ సాధించి ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. 134 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్లో ఆమె 14 బౌండరీలు కొట్టింది. అమన్జోత్ కౌర్ 49వ ఓవర్లో వరుసగా 2 ఫోర్లతో విజయాన్ని నమోదు చేసి భారత్ డగౌట్లో సెలబ్రేషన్స్కి కారణమైంది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడం ఇది రెండోసారి. గతంలో 2017 ప్రపంచ కప్లో ఇండియా ఆస్ట్రేలియాను 36 పరుగుల తేడాతో ఓడించింది. 8వసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించాలనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కల ఇంకా నెరవేరలేదు. మహిళల ప్రపంచ కప్ చరిత్రలోని ఏ జట్టైనా ఛేదించినటువంటి అత్యధిక స్కోరు ఇది. అండ్ గతంలో కూడా అత్యధిక విజయవంతమైనటువంటి పరుగుల ఛేదన రికార్డ్ ఆస్ట్రేలియా పేరిటే ఉంది. వారు అదే ప్రపంచ కప్లో భారతదేశంపై కూడా 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. వరల్డ్ కప్లో కూడా ఒక జట్టు 300 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది రెండోసారి మాత్రమే.
ఫస్ట్ వచ్చేసి 339 పరుగులు ఇండియా ఆస్ట్రేలియా అంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో. ఇంకా ఆ తర్వాత 331 పరుగుల్ని ఆస్ట్రేలియా ఛేదించింది, అది కూడా ఇండియా పైనే. ఇక 278 పరుగుల్ని ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా అప్పుడు కూడా ఆస్ట్రేలియా ఛేదించింది. ఇకపోతే 275 పరుగులకి గాను దక్షిణాఫ్రికా అండ్ దాని తర్వాత ఇండియా అన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా సాధించింది. అయితే చివరి ఓవర్లో కూడా ఆస్ట్రేలియా అనుభవజ్ఞులైనటువంటి బౌలింగ్ జట్టు ఒత్తిడిలో పడిపోయారు. ఫీల్డర్లు క్యాచ్లు జారవిడ్చారు. రోడ్రిడ్జ్ దాదాపు 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది. కానీ విన్నింగ్ షాట్ను మాత్రం అమన్జోత్ కౌర్ కొట్టేసింది. ఆమె 8 బంతుల్లోనే 15 పరుగులతో నాట్అవుట్గా నిలిచి భారత్ విజయానికి మరో కారణమైంది.